సో లాస్ట్ వీక్ పోయినటువంటి వారం నెల్లూరులో నేను ఉన్నాను. రాహుల్ వారి యొక్క సంఘంలో మరి ఆరాధనలో నేను పాల్గొన్నాను. చాలా చక్కటి ఆరాధన, చాలా కాలం తర్వాత మరి సండే వర్షిప్ మరి అక్కడ హాజరు అవడం జరిగింది. వాక్యాన్ని పంచుకున్నాను అక్కడ. సో చాలా చక్కగా దేవుని యొక్క వాక్యం అక్కడ విస్తరిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ హాల్ అంతా దాదాపుగా నిండిపోయింది. చాలా డిసిప్లిన్డ్గా ఆ యొక్క మందిరాన్ని, ఆ యొక్క సంఘ కార్యక్రమాన్ని అక్కడ రాహుల్ నడిపించేదాన్ని చూసి నాకు చాలా చాలా సంతోషం వేసింది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రీసెంట్గా జరిగిన ఒక అద్భుతం గురించి చెప్పాడు. రాహుల్ చెప్పలేదు కానీ నిశ్చల్ చెప్పాడు. సో వాళ్ళు ట్యూస్డే, మంగళవారము అల్లూరు అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ వెళ్ళి పరిచయం చేస్తారు. అక్కడ ఒకరోజు రీసెంట్గా పరిచయం చేస్తున్నప్పుడు సడన్గా పరిశుద్ధాత్ముడు చెబితే అక్కడ రాహుల్ అనౌన్స్ చేశాడంట, ఇక్కడ ఒకరికి ముక్కులో గడ్డ ఉంది, కణితి ఉంది, దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు అని అనౌన్స్ చేశారంట. అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అదే మీటింగ్లో ఈఎన్టీ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. నిశ్చల్ తమ్ముడు, నిశ్చల్ వాళ్ళ మిస్సెస్ రోజలిన్ పాల్, తను ఈఎన్టీ సర్జన్ అనమాట, అక్కడే ఉన్నారు. ఈఎన్టీ సర్జన్తో మాట్లాడి, సర్జన్ గారు కొంచెం చూడండి అని చెబితే ఆ ముక్కు దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీశారు. ముక్కు దగ్గరికి వెళ్ళి తీస్తే అక్కడ కణితి ఉందన్నమాట. సో సర్జన్ కన్ఫర్మ్ చేశారు అక్కడ ముక్కులో కణితి ఉందని. సో నౌ విల్ ప్రే అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ గారిని ఇప్పుడు మళ్ళీ చూడండి అమ్మా అండి చూస్తే అక్కడ ట్యూమరు ఫస్ట్ చూసినప్పుడు 80% మాయమైపోయిందంట. 20% సైజు వెంటనే తగ్గిపోయిందంట. తర్వాత ఇంకా మాట్లాడుతుండగానే ఆ 20% కూడా మాయమైపోయిందంట. రికార్డెడ్ టెస్ట్ మనీ, ఇది ఫేక్ టెస్ట్ మనీ కాదు, రికార్డెడ్ టెస్ట్ మనీ. హల్లెలూయా. దేవుడు చాలా చాలా ఘనమైన కార్యాలు దేవుడు రాహుల్ ద్వారా జరిగిస్తున్నాడు. త్వరలో నేను రాహుల్ ఇన్వైట్ చేస్తాను మన మధ్యకి. హల్లెలూయా. మీరు ప్రార్థించండి. నువ్వు రావాలి రాహుల్ అంటే, నేను రహస్యంగా వచ్చి వాక్యం వింటాను ఆదివారం అన్నాడు. ఎవరొకరికి ఇక్కడ అప్పగించేసి నేను వచ్చి కూర్చొని వింటాను వాక్యం అంటే, కాదబ్బా నేను స్పీకర్గా పిలుస్తామేమో, నువ్వు రావాలా. హల్లెలూయా. అనేకులు దీవించబడాలని కోరుకుంటున్నాను చెప్పారు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడే ఉంటున్నాడు. హల్లెలూయా. నేను వారి యొక్క ప్యాటర్న్ చూసిన తర్వాత, మామూలుగా కిత్మూర్ గొప్ప దైవజనులు కెన్నెత్ హేగిన్ గారి దగ్గర 20 సంవత్సరాలు పనిచేశారు. వారి సంఘంలో అలాగే చేస్తారనమాట. సో కొన్ని కన్ఫెషన్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్ఫెషన్స్, ఈవెన్ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా కన్ఫెషన్స్ వారు చేయడానికి చూసి నేను చాలా చాలా నాకు ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది నాకు. అరే ఐ షుడ్ ప్రాక్టీస్ దిస్ ఇన్ మై చర్చ్ ఆల్సో. నా సంఘంలో కూడా నేను ఇది చేయాలని నాకు అనిపించింది, నేను చేస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో బల్ల ముందు కన్ఫెషన్ చేస్తారు, తర్వాత కానుకలు విత్తే ముందు ఖచ్చితంగా కన్ఫెషన్ చేస్తారు, సర్వీస్ అయిపోయిన తర్వాత అందరూ కన్ఫెషన్ చేస్తారు. అసలు అవి వింటుంటే నాకు అనిపించింది, అంటే క్రమంగా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ కొంతకాలంలో అవన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. సో మనకేదో పొద్దుపోక మనం మాట్లాడడం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని పొద్దుపోక మాట్లాడడం లేదు, కానీ వీఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఫెయిత్ దట్ వీ బిలీవ్ దట్ వర్డ్స్ ఆర్ క్రియేటివ్. మనం నమ్ముతున్నాం మాటలు సృష్టించే శక్తి గలవని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. సో నాకు అనిపించింది, మనం ఇండివిజువల్గా చేస్తూ ఉంటాం. పిల్లలు ఒకటి బాగా గుర్తించండి. బీ వెరీ 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 అటెంటివ్ టు వాట్ ఐ సే. నేనేం చెప్తున్నా దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సి, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపడము వేరు, సంఘముగా దేవునితో సమయం గడపడము చాలా చాలా వేరుంటుంది. చాలా వేరుంటుంది. అందుకే హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు అంటారు, కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు సంఘముగా కూడుకొనక
మానవద్దు. హల్లెలూయా. ఇలా మనము ఒక కుటుంబంలాగా, ఒక సంఘంలాగా, ఒక సమాజంలాగా కలిసినప్పుడంట యేసే రక్తము మనందరి చుట్టూ ప్రవహించడం మొదలవుతుందంట. హల్లెలూయా. అండ్ ఒక్కొక్కరము చేసేది వేరు, మనం అందరం కలిసి విశ్వాసాన్ని విడుదల చేయడము చాలా చాలా వేరుగా ఉంటుంది. ప్రభు ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. హల్లెలూయా. మనం యాజ్ అ చర్చ్, సంఘముగా మనము కూడి మనం విశ్వాసాన్ని మనం విడుదల చేసినప్పుడు ఘనమైన కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి, వింతలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుడు తను చెప్పినటువంటి మాటలన్నీ కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, 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 గ్లోరీ టు గాడ్. సో జూలై మాసం అంతా కూడా మనతో కూడా ఉన్నటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జూలై 1వ తారీఖు ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా? ఈజ్ దర్ ఎనీ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో అభివృద్ధి, బలము, తెలివి, వివేచన, జ్ఞానము, ప్రేయర్, ప్రార్థన ఇవన్నీ పెరిగాయా? పెరగలేదు, తగ్గలేదు సార్, అలాగే ఉన్నామంటున్నారు. అలాగే ఉంటుంది అనమాట. పెరిగితే పెరుగుతూ ఉంటాం, లేకపోతే తగ్గుతూ ఉంటాం. అక్కడే మనం ఉండేదానికి లేదనమాట. ఇది ఒక స్లైడ్ లాంటిది, మధ్యలో మనం పట్టుకొని అట్లే ఉండలేం. న్యూట్రలిటీ అన్నటువంటిది స్పిరిచువల్ లైఫ్లో ఏమాత్రం కూడా లేదు. వీ షుడ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. హల్లెలూయా. వీ షుడ్ కీప్ గ్రోయింగ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆగస్టు మాసం కొరకు సిద్ధపడండి. ఎక్కువగా ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఆగస్ట్ మాసం నో ప్రామిస్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఎవరు భయపడద్దండి. ఆగస్ట్ మాసం ఆపత్కాల మాసం. ఆగస్టు మాసము చెప్పండి, ఆపత్కాల మాసం. చెప్పండి. ఏం భయపడద్దండి. మీరు చెప్పడం వల్ల ఏమి ఆపత్కాలం ఏం క్రియేట్ కావు. ఆల్రెడీ దేవుడు చెప్పిందని మనం చెప్తున్నాం. ఆగస్టు మాసము ఆపత్కాల మాసము. ఆగస్టు మాసము ఆపత్కాల మాసము. సో ఆగస్టు 1వ తారీఖున సర్వీస్, ఎర్లీ మార్నింగ్ సర్వీస్, నైట్ సర్వీస్ ఎవరు మిస్ కావద్దండి. ఆగస్టు 1వ తారీఖున సర్వీస్ ఎవరు కూడా మిస్ కావద్దండి. సో వీఆర్ గోయింగ్ టు ప్రే. హల్లెలూయా. దేవుడు సెప్టెంబర్ కూడా చూపించాడు. హల్లెలూయా. ఆగస్టును మనము అందరము కూడా దాటేసాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. God has shown that we have crossed even August, entered into September. కాబట్టి యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే గాడ్ వాంట్స్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలు దేవునికి కావాలి, మన ప్రార్థనలు దేవునికి కావాలి. కొంతమంది ఒకవేళ మీరు సమర్పించుకొని మీరు ఉపవాసం ఉండి చేస్తామంటే వెల్ అండ్ గుడ్. నో రూల్స్, నో రెగ్యులేషన్స్, ఏవి కట్టుబాట్లు ఏమీ లేవు. మీరు విల్లింగ్గా మీరు ఉపవాసం ఉండి చేస్తానంటే నో ప్రాబ్లం, గో అహెడ్. నేనైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి నేనైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 31 రోజులు ఉపవాసం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఒక పూట 1 మీల్ పర్ డే, ఒక పూట తిని ఉపవాసం చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కువ సమయం దేవునితో దేవుని యొక్క సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దాచిపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. గాడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీవన్ టు ప్రే మోర్. ఆగస్టులో ఏ కొత్త నిర్ణయాలు ఆగస్టులో తీసుకోవద్దు. ఏ క్రొత్త నిర్ణయాలు ఆగస్టులో తీసుకోవద్దు. పాస్ పెట్టండి. ఏమన్నా కూడా నో. నెక్స్ట్ మంత్ చూద్దాం. మేము ప్రేయర్ చేసుకోవాలి. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ జర్నీస్. మీ యొక్క ప్రయాణాల గురించి జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిస్టర్బెన్స్, పోస్ట్ పోన్ దట్. మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాంగ్ డెసిషన్స్ తీసుకునే దానికి ప్రతి విధమైనటువంటి అవకాశము ఆగస్టు మాసంలో ఉంది.
గనుక మీరు దేవునితో కలిసి నడవండి, ధైర్యం చేయొద్దు. దేవుడు బాగా మీకు అష్యూరెన్స్ ఇస్తే తప్ప ఏ విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళొద్దు. అలాగే ఉండండి, నో ప్రాబ్లం. బాగా ప్రార్థన చేసుకోండి, నో ప్రాబ్లం. ప్రార్థనను పంపించేసేయండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. క్రొత్త పరిచయాలు చేసుకోవద్దు, క్రొత్త వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ పీపుల్. మనుషుల గురించి జాగ్రత్త పడండి, నిర్ణయాల గురించి జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు కలిసి పార్ట్నర్షిప్ లాగా ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఆగస్టులో అయితే మాత్రం అటువంటి వేటి జోలికి వెళ్ళదు. ఈ వాక్యం అందరికీ కాదు. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ అటాచ్డ్ టు మీ. నాతో ఆర్టీజే మినిస్ట్రీస్తో ఎవరెవరైతే అనుసంధానం అయ్యారో వారందరి నిమిత్తము దేవుని నుంచి వచ్చినటువంటి వాక్కు ఇది. ఆగస్టు మాసము చాలాసార్లు అద్భుతాల మాసం అని అనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఆగస్టు మాసం ఆపత్కాల మాసం. ఆపత్కాలమందు మనకు ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా. ఇది మిమ్మల్ని ఎక్కువగా ప్రార్థనలోకి నడిపించేదానికి దేవుని నుంచి వచ్చినటువంటి ఒక హెచ్చరిక లాంటిది, భయపెట్టేదానికి కాదు. సో ప్రే మోర్, ప్రే మోర్, ప్రే మోర్. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. నేనైతే ఇప్పటికే మొదలు పెట్టేశా. ఆగస్టు 1 తరగతి ఎందుకు వెయిట్ చేయాలి? హల్లెలూయా. యూ షుడ్ బి క్విక్. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు పరిగెత్తాడంట. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు దేవునికి భోజనం పెట్టేదానికి పరిగెత్తి చేశాడంట. సో ఎప్పుడైనా కూడా ఏదైనా వాక్ వస్తే మనము వాయిదా వేయకూడదు. అది కూడా ఒక పెద్ద దయ్యం తెలుసా. వాయిదా వేసేది ఒక పెద్ద దయ్యం. వాయిదా వేయకుండా ఇప్పటి నుంచే మన ప్రార్థనను మనము పెంచాలి. హల్లెలూయా. చెప్పండి. ఆగస్టు మాసంలో నేను ఎక్కువగా ప్రార్థన చేయబోతున్నాను, హెచ్చుగా. హల్లెలూయా. అంటే ఒకానొక సందర్భంలో హిజ్కియాతో యెషయా ప్రవక్త చెబుతాడు, ఇప్పుడు నీవు హెచ్చుగా ప్రార్థన చేయవలసిన సమయము అంటాడు. దేర్ ఆర్ సర్టన్ సీజన్స్, కొన్ని కాలాలు వస్తాయి. ఆ కాలాల్లో మనము ఏమండి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో తెలుసుకోవాలి. ఎప్పుడు ఫీస్ట్ చేసుకోవాలో ఎప్పుడు ఫాస్టింగ్ చేయాలో మనకు తెలియాలి. ప్రియులారా, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు వాక్ విత్ ద లార్డ్, నిజంగాను, ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ క్రిస్టియన్, ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ టు వాక్ విత్ ద లార్డ్, దేవునితో నిజంగా నువ్వు కలిసి నడవాలనుకుంటే యూ నీడ్ టు లీడ్ అ హైలీ డిసిప్లిన్ లైఫ్. చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించాలి. మనకు నచ్చినట్టు జీవించేదానికి లేదు. నచ్చినట్లు మాట్లాడతాను, నచ్చిన వాళ్ళతో మాట్లాడతాను, నచ్చినట్టు తింటానంటే కుదరదు. దెర్ ఇస్ అ ప్రైస్ దట్ యూ అండ్ ఐ నీడ్ టు పే ఇఫ్ వీ వాంట్ వాక్ విత్ ద లార్డ్. సో ఇప్పుడే మీకు ట్రైలర్గా మీకు ముందుగానే చెప్తున్నాను ఆగస్టు మాసం గురించి. ఆగస్టు మాసం దాటేసాం, సెప్టెంబర్లో కూడా విజయోత్సవంతో ఎంటర్ అయిపోయాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చెప్పేశారులేండి, పాస్టర్ గారు చెప్పేశారు, దాటిపోయామంట, ఇంకా సెప్టెంబర్లోకి దాటిపోయామంట అని ఇంకా ప్రతిరోజు బిర్యానీ తినుకుంటూ కూర్చుంటే చాలా కష్టం. దయచేసి ప్రార్థన చేయండి. అప్పుడే ఒక అడ్డం పడింది, ఫాస్టింగ్ బుక్ చేస్తుంటే. నేను చెప్పలే, దయ్యంగా అడిగి అస్సలు ఇష్టం లేదండి. మీరు ప్రార్థన చేయండి, కొంచెం ముందుకెళ్తుంది, బండి ముందుకెళ్తుంది. హల్లెలూయా. ఉపవాసం గురించే కాదు, భోజనం గురించి కూడా వ్రాస్తున్నాను. మెయిన్ కదాకి. సింహం ఎన్ని రోజులకు ఒకసారి భోజనం చేస్తుందో తెలుస్తా మీకు? సింహము ఎన్ని రోజులకు ఒకసారి భోజనం చేస్తుంది అందాజ్గా, యావరేజ్గా తెలుసా మీకు? ఎన్ని రోజులు కాదు సార్ మీరు అడగాల్సింది, రోజుకి ఎన్నిసార్లు సార్? రోజుకు అడ్డు అదుపు లేకుండా తినేది ఎవరంటే మనము కోళ్ళు.
ఎప్పుడు ముక్కుతో కొట్టి ఏదో ఒకటి తింటానే ఉంటాయి అన్నమాట కోళ్ళు. సింహం అంట ఒకసారి సాలిడ్గా తినేసి 5 రోజులు భోజనం జోలికి వెళ్ళదంట. అందుకే సింహాలకు బొజ్జలు ఉండవంట, సింహాలకు కానీ పుల్లలకు కానీ బొజ్జలు ఉండవంట. 5 రోజులకు ఒకసారి అంట. నాన్ వెజిటేరియనే కానీ 5 రోజులకు ఒకసారి తింటుందంట. అది పులి కూడా అంతే అంట. 4 రోజుల వరకు అసలు ఆహారం గురించే ఆలోచించదంట. మనం ఎట్లా ఉంటామంటే టిఫిన్ తింటూ ఉంటాం, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంకాలం ఏం తినాలి, రాత్రి ఏం తినాలి, రేపేం తినాలి, వచ్చే ఆదివారం ఏం తినాలి, అట్లా ఆలోచిస్తుంటాం. ఏమండి మనము సింహాలం అండి. యాక్చువల్గా యూదా గోత్రపు సింహం యొక్క పిల్లలుగా మనం కూడా సింహపు పిల్లలం అండి. మనం కూడా అస్సలు 3 పూట్ల తినడం పాపం అండి. రోజుకు 3 పూట్ల తినడం నిజంగా పాపం అండి. ఫస్ట్ పాపం తినడమే కదా. ఇవన్నీ పుస్తకంలో రాద్దాం అనుకుంటున్నా. హల్లెలూయా. నిజంగా క్రైస్తవుల ఆరోగ్యాన్ని విప్లవాత్మకంగా నా పుస్తకం మార్చగలదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. లేకపోతే దయ్యంగాడు ఇంత 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 అడ్డుపడడు వాడు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో మనము కళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ కళలలో మరి అపవిత్ర భాగస్వాములు అన్నటువంటి ఒక అంశం గురించి మాట్లాడి, ఈ స్పిరిచువల్ స్పౌజెస్ మన జీవితంలోనికి ఎంటర్ అయ్యే 3 ద్వారాల గురించి, 3 ద్వారముల గురించి మనం మాట్లాడాం. ఒకటి వంశపారంపర్యంగా, రెండవది ఇతర మనుషులు మాట్లాడే మాటల ద్వారా, మూడవది మన స్వంత తప్పుల ద్వారా. ఈ రెండవ అంశము ఇతరులు మన గురించి చెడుగా మాటలు ఆడినప్పుడు ఆ మాటలను సాతాను ఆధారం చేసుకొని మన జీవితాల మీద దాడి చేసేదానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మనల్ని మనం భద్రపరచుకోకుంటే వాడు సక్సీడ్ అవుతాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడు వర్ధిల్లదు? అది నిన్ను తాకే ముందుగానే నీవు దానిని నిర్మూలం చేయాలి, నీవు ఖండించాలి. నీకు వ్యతిరేకంగా పలుకబడిన మాటలు నీవి కావచ్చు, మీ ఇంటి వారివి కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, వారు ఎవరివైనా సరే, వారి మాటలు నీ మీద పని చేయకూడదంటే నీవు వాటిని న్యూట్రలైజ్ చేయాలి. అది మన బాధ్యత. దైవికపరమైన భద్రత అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు, ఊరికేనే రాదు. మన బాధ్యత కూడా అందులో వ్రాయబడింది. ఇలా కొంతమంది నీకు వ్యతిరేకముగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా, నీ భార్యకు వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా కొంతమంది డిసైడ్ అయిపోయారు. వ్యతిరేకంగా పనిచేయాలని, నీ జీవితం నాశనం కావాలని, నువ్వు ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతుడు కాకూడదని, ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువ కాలం జీవించకూడదని, అసలు నీకు పెళ్ళే కాకూడదని, పెళ్ళైనా పిల్లలు పుట్టకూడదని, పిల్లలు పుట్టినా కూడా వారు నీ దగ్గర ఉండకూడదని, పెళ్ళైనా కూడా భార్య భర్తలు విడిపోవాలని, ఇలా కలలుగానే మాట్లాడి శపించే మనుషులు, దుర్మార్గులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. సో కాబట్టి వీరికి ఇటువంటి సమస్యలకు వాట్ ఈస్ ద సొల్యూషన్? పరిష్కారం ఏంటి? వెంజన్స్ నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ సెక్యూరిటీ. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతీకార స్వభావము మన భద్రత. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క ప్రతీకార స్వభావము మన కుటుంబాల, మన సంఘాల భద్రత. హల్లెలూయా. దేవునికి ఆ కోణము లేకుండా ఉంటే మనకు దిక్కు లేదు. ఒక గొప్ప రివైవలిస్ట్ ఏ అలెన్ అని ఒక వాక్యం చెప్పారు. ఆ ప్రసంగం పేరు ఏమిటంటే ద కిల్లర్ గాడ్. ద కిల్లర్ గాడ్, చంపే దేవుడు అని. చాలా గొప్ప దైవజనుడు ఆయన. డేవిడ్ ఓడిపో గారని మీకు అందరికీ తెలుసు. ప్రపంచంలోనే లార్జెస్ట్ చర్చ్, చాలా అతిపెద్ద సంఘం. వారి యొక్క
మినిస్ట్రీ క్యాంపస్ 10 తాడిపత్రులంతా ఉంటుంది. 10 తాడిపత్రి ఊర్లంతా ఉంటుంది వారి మినిస్ట్రీ. 0తో స్టార్ట్ చేశాడు. వారి యొక్క క్యాంపస్ కూడా కెనాన్ ల్యాండ్ అని పేరు పెట్టాడు. కనాను భూమి అని పేరు పెట్టాడు. ప్రామిస్ ల్యాండ్ అని పేరు పెట్టాడు. స్కూల్స్, మెడికల్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజెస్, అన్ని రకాల కాలేజీలు, అన్ని రకాల యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి డేవిడ్ ఓడిపోయి గారి దగ్గర. ఆయన ఏమన్నారంటే, ఏ అలెన్ గారి వర్తమానం నేను వినకుండా ఉంటే ఈ పాటికి నేను భూమి మీద నేను ఉండేవాని కాదు అన్నాడు. ఏంటా వర్తమానము? ద గాడ్ హూ కిల్స్, ప్రతీకారం తీర్చుకునే దేవుడు. ఆ మెసేజ్ నేను వినకుండా ఉంటే నేను అంతవరకు ఏమనుకున్నాను? గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, ఇవే అనుకుండేవానే కానీ ఈ కోణాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నా యొక్క సిద్ధాంతాన్ని అలెన్ గారు ఊచకోత కోసాడు అన్నాడు అనమాట. హల్లెలూయా. నా మైండ్ సెట్ నేను మార్చుకున్నాను గనుక ఈరోజు వరకు నేను బ్రతికి ఉన్నాను, నా సంఘము బ్రతికి ఉంది. హల్లెలూయా. కిన్ని తగిన గారు ఏమంటారు తెలుసా? 12 సంవత్సరాలు నేను సంఘ కాపరిగా చేశాను, 12 సంవత్సరాల్లో ఒక్కరిని కూడా పాతి పెట్టలేదన్నాడు. ఒక్కరిని కూడా బరి చేయలేదు, ఒక్క భూస్థాపన కార్యక్రమం కూడా చేయలేదు అన్నాడు. సో నేను చెప్పే ఈ ప్రసంగాలు చాలా చాలా కీలకమైనవి. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడినటువంటి చాలా మాటలు, అంటే నేను కొంచెం చెప్పేదానికి అప్పుడప్పుడు సంశయించేవాడిని. కానీ డేవిడ్ ఓయిడిపో గారి వర్తమానం విన్నాను, అలెన్ గారి వర్తమానం విన్న తర్వాత దేవుడు నాకు చెప్పింది 1000% కరెక్టు అని నాకు అనిపించింది. అరే, ఇప్పుడు వచ్చినంత నిశ్చయత కొన్ని సంవత్సరాల ముందు వచ్చి ఉంటే ఈరోజు నా పరిచయలో ఏమేమో జరిగాయి, జరగకూడనివి జరిగాయి, అవన్నీ కూడా జరిగేవి కాదు. మన మంచోళం కదా, మన మంచోళము, దేవుడు మంచోడు, మనం మంచోడం. కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించాలి, ఇది కదా మనం. బట్ థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం, వీఆర్ స్టిల్ అలైవ్. మనము ఇంకా సజీవులుగా మనం ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు us. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు వచ్చేసింది. హల్లెలూయా. ఇక మీదట ఏ మంత్రగాడు కానీ, ఏ మంత్రగత్తె కానీ, హల్లెలూయా, చిల్లంగితనం చేసేవాడు ఎవరైనా సరే, వారు ఎవరైనా కూడా మన తలలో ఒక వెంట్రుక కూడా వారు పీక్కోలేరు. హల్లెలూయా. Because we have received the revelation how to protect ourselves, and we have known the other side of God. దేవుని యొక్క మరొక యాంగిల్, మరొక కోణాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రతీకార స్వభావము మన భద్రత. మా నాన్న పైన నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంత అసంతృప్తి ఉండేది నాకు. మా నాన్న పనిచేసే స్కూల్లోనే, కడపలో సిఎస్ఐ స్కూల్లోనే నేను చదివాను. 2 సార్లు మా నాన్న క్లాస్లోనే నేను చదువుకున్నాను. మా నాన్న టీచర్. ఎలా ఉంటుంది, అదే స్కూల్లో మనం స్టూడెంట్స్ అయితే మనకు చాలా ఫేమ్ ఉంటుందన్నమాట. రే పీటర్ సార్ కొడుకురా, పీటర్ సార్, మా నాన్న పేరు పీటర్ అనమాట. రే పీటర్ సార్ కొడుకురా అని అంటుంటే అదొక రకమైన అతిశయం అన్నమాట. కానీ విచిత్రం ఏమిటంటే, నా నేచర్ ఫస్ట్ నుంచి ఇంత, నేను ఎవరు గొడవలకు పోయే రకం కాదు. అసలు గొడవ ఎప్పుడు కూడా నేను ఆరంభించను. ఐ హ్యావ్ నెవర్, నా జీవితంలో ఇంతవరకు. నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఇందిరాహరన్ అని, ఇప్పుడు యూకేలో ఉందన్నమాట. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. ఆమె ఏమన్నారంటే, ఒక్కొక్క రీతిగా పిలిచేవారు.
నాకు ఎంత పొడుగు పేరు పెట్టారు తెలుసా మా నాన్న? డానియల్, జయంత్, కిషోర్, బాబు. ఈ డానియల్ అనే పేరు మా నాన్న 10వ తరగతిలో పెట్టాడు. నా పేరు జయంత్ అండి. నేను స్కూల్ అంతా కూడా నన్ను జయంత్ అని పిలుస్తారు. స్కూల్ అందరూ కూడా జయంత్ అని పిలుస్తారు. నేను ఎప్పుడు చెప్పలేదు, జయంత్ అని పిలుస్తారు. మా క్లాస్లో నా ఫ్రెండ్ కాదు కానీ మా నాన్న కొలిగే అనమాట. ఆయన మా నాన్న కొలిగే, వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళ కొడుకు పేరు జాన్. జాన్, జయంత్ ఎక్కడికి ఉంటారు? పేర్లు అండి, అటెండెన్స్లో పేర్లు పక్కన పక్కనే ఉంటారు కదా. జాను, జయంత్. వీడితో ఉంటే మావాడు చెడిపోతాడు అని చెప్పేసి మా నాన్న అబ్బో ఎట్లయినా సరే వీడిని వేరు చేయాలని చేసేసి 10వ తరగతిలో నా ముందు డానియల్ అని యాడ్ చేసి 10వ తరగతిలో నన్ను ముందుకు పంపించేసాడు. ముందుకు పంపించేసి సెక్షన్ మార్చేస్తే ఆ పిల్లోడు వాళ్ళ నాయన తక్కువ తింటాడా, ఆ పిల్లోడు వాళ్ళ నాయన పేరు మార్చలేకపోయాడు. కానీ మా నాన్న అంత తెలియలేదు, ఆయనకి పేరు మార్చలేదు. కానీ నా సెక్షన్కి వేసాడు. ఇంకా మా నాన్న సంగతి చూడాలన్నమాట. ఎందురా నాయన, రేపు కొంచెం జాగ్రత్తగా ఉంటావు వాడితో, జాగ్రత్తగా. అట్లా మా నాయన ప్రవచనాత్మకంగా డానియల్ అన్న పేరు నాకు కలిపాడు. ఏదో ఆత్మీయంగా ఆలోచించి, ప్రాఫిటిక్గా ఆలోచించి దేవుడు చెప్తే నాకు డానియల్ అని పేరు పెట్టలేదు. స్కూల్లో చదివేటప్పుడు నాకు మా నాన్న పైన కొంచెం అసంతృప్తి ఉండేది. ఏంటంటే మీకందరూ కూడా తెలుసు నా యొక్క స్వభావం. అసలు తాడిపత్రికి వచ్చినది మొదలుకొని ఈ రోజు వరకు నేను ఎవరి మీదైనా కేసు పెట్టాలంటే ఇప్పటికి 100 కేసులు పెట్టిండాలి. నేను 100 కేసులు, 100 మంది మీద కేసు పెట్టిండాలి ఈ రోజు వరకు. నా నేచర్ వేరండి, నా నేచర్ వేరు, నా స్వభావం వేరు. అది ఎందుకో తెలియదు, ఆ స్వభావం అలా వచ్చేసింది, చిన్నప్పటి నుంచి అలా వచ్చేసింది. ఎవరితో నేను గొడవకు పోను. గొడవ అంటే నేను పక్కకి వెళ్ళిపోతాను. గొడవ పడ్డం నాకు అసలు ఇష్టం ఉండదు. ఐ హేట్ స్ట్రైఫ్. గొడవలన్నా ఇవన్నా అసలు ఐ హేట్ దెమ్. నాకు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి, పీస్ఫుల్ వాతావరణం నాకు ఉండాలి. సో కనుక మీరు ఇమాజిన్ చేసిన నేను చిన్నప్పుడు కూడా ఎలా ఉండేవానో ఇమాజిన్ చేసిన. ఎవరైనా నాతో కొట్లాడారు అనుకోండి, ఎవడైనా నన్ను తిట్టాడు, ఎవరైనా నాతో కొట్లాడారు అనుకోండి, నేను మా నాన్నకు చెప్తే మా నాన్న నన్నే కొడతాడు. నిజమండి. నువ్వెందుకు పోయినవరా వాంచోళ్ళకి, నేను నన్నే కొడతాడు. నోరు తెరిచి మా నాన్న మీద ఏమనలేను. ఇప్పుడు కాలం పిల్లల కథ వేరండి. మేము చాలా భయభక్తులతో పెరిగినాం. మేము తల్లిదండ్రులు అంటే చాలా భయము భక్తులతో పెరిగినాం. కొట్టినా కూడా కొట్టించుకున్నాం మేము బాగా. అసలు స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా కొట్టేవాళ్ళు తెలుసా? టీచర్లు ఇలా చెయ్యి తిప్పి వేళ్ళ మీద బర్ర తీసుకొని కొట్టేవాళ్ళండి. మొన్న ఎవరో ఓ పిల్లండి వాళ్ళ టీచర్ని చెప్పు తీసుకొని కొట్టింది. టీచర్ను అందరూ చూస్తున్నాక చెప్పు తీసుకొని కొట్టింది, సెల్ ఫోన్ తీసుకుందని. ఈ తరం ఎట్లయిపోయిందో చూడండి. దేవుని వాక్యము నాలాంటి బోధకులే మనకు భద్రత. హల్లెలూయా, 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 గ్లోరీ టు గాడ్. ఎప్పుడు చెప్పినా కూడా మా నాన్న నన్నే తిట్టేవాడు, నన్నే కొట్టేవాడు. మా ఫ్రెండ్ జాన్ అని చెప్పా కదా, మా ఫ్రెండ్ వాడిని ఎవరన్నా ఏమన్నారు అనుకోండి, వాడు వాళ్ళ ఆయనకు చెప్పాడు అనుకోండి, వాళ్ళ నాన్న ఎవడు ఏమి ఎక్కడ అసలు వాడు క్లాస్లో ఉన్నాడా లేదని కూడా చూడు, వచ్చి పట్ట 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 నా కొడుకును కొడతావరని దుమ్ము దులిపేవాడు. నేను అనుకునేవాడిని, మా నాన్న ఎందుకు లేడబ్బా ఇట్లా. భలే బాధ అయ్యేదండి నాకు నిజంగా. నాన్న నన్ను పలానోడు ఇట్లా అన్నానని నేను ఏడిస్తే నన్నే కొడతాడు. వాడేమో వాడిది తప్ప, వాడు చాలా తులవాడు అనమాట. వాడు ఇప్పటికి కూడా కడపలో ఉన్నాడు, చాలా తులవాడు. వాడే గొడవ చేసి అవతల వాడిని అన్నా కూడా, టీచర్ క్లాస్లో పాఠాలు చెప్తున్నా కూడా రౌడీలాగా వాళ్ళన్న జ్వరపడి నా కొడుకును కొడతారని లేపి దుమ్ము లేపేవాడు. నేను చూసి చాలా బాధపడేవాను. మా నాన్నకు ఈ స్వభావం ఎందుకు లేదురా అని. ఒకసారి నేను మా ఫ్రెండు ముగ్గురం గ్రౌండ్లో అలా చిన్నప్పుడు వెళ్ళాం. మామూలుగా సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత అలా వెళ్తాం కదా, అలా మాట్లాడుకుంటూ వెళ్ళాం. మేము వెళ్తూ ఉంటే చాలా చిన్నప్పుడు అక్కడ ఎవరు క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడులాగా టెన్నిస్ బాల్ కాదు, అప్పుడు ఆడితే క్రికెట్ బాల్ కారిక్ బాలే, చాలా బలంగా ఉంటుంది.
బలంగా కొట్టినాడు. కొడుతూనే మా ముగ్గురులో ఒక ఫ్రెండ్కు ఇక్కడ పడింది. ఇక్కడ పడుతూనే కళ్ళు తిరిగి పడినాడు. ఇక నేను వీడు మేము మాట్లాడుకొని మా ఇద్దరి మీదకి ఆడొస్తుందో అని, మేము ఎట్లా చేసామని ఎక్కడ వస్తుందో అని, చిన్న పిల్ల కదా, భయపడి ఎవరికి చెప్పకుండా ఇంకా పరుగు అక్కడ లేకుండా అక్కడ లేకుండా మొత్తానికి అట్లా ఇట్లా అయిపోయి మొత్తానికి మాత్రం మా నాన్నకి తెలిసింది. మా నాన్నకి తెలిసి పిలిచినాడు. ఏమైంది చెప్పు అన్నాడు. నేను ఇంకా భయపడతా ఇట్లా పోయినాము. వేరే వాడు క్రికెట్ అట్టు కొడితే వానికి తగిలింది. నేను భయపడి పరిగెత్తి వచ్చినాను. అంటే కొట్టాడండి నన్ను. అబ్బా, నాకు తెలిసి పిల్లప్పుడు మాత్రం బాగా ఏట్లు పడిపించుకోవాలండి. నేను ఎక్కడ చూశాను, ఫేస్బుక్లోనే ఎక్కడ చూశాను, పెద్దోళ్ళంతా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందరూ ఏజ్డ్ వాళ్ళు, 50-60 సంవత్సరాల వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్ ఒకైనా బ్రతికుంటే ఆయన కూర్చోబెట్టి, ఏమండి ఇలా సంచులు తగిలించుకొని, స్కూల్ బ్యాగులు తగిలించుకొని, చేతులు పట్టుకొని కొట్టండి సార్ అని కొట్టించుకుంటున్నారు అనమాట. ఆనందంగా కొట్టించుకుంటున్నారు వాళ్ళు. ఆ కల్చర్ మళ్ళీ వస్తే బాగుండు. ఇప్పుడెక్కడండి, ఒక్క మాట అంటే కేసులు పెడతారు. అంటే గలాబాలు అంటారన్నమాట, వైరల్ చేసేస్తారు. టీచర్లు భయపడుతున్నారు పాపం. టీచర్ల పరిస్థితి, డాక్టర్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి ఈ కాలంలో. నేను అనుకునేవాడిని, నేను భయపడి నేను చేస్తే మా నాన్న నన్ను కొడతాడు. మా నాన్న నాకు ఎప్పుడు అర్థమే కాదు, ఏంద్రానైనా మా నాన్న ఒక రకమైన అసంతృప్తి ఉండేది. వాళ్ళ నాన్న చూడు, వాడు తప్పు వాడిదైనా, అసలు తప్పు ఎవరిదో అవసరం లేదు వాళ్ళ నాన్నకి. ఆయన చనిపోయాడు, మొన్న రీసెంట్గా చనిపోయారు. ఏమన్నానంటే వచ్చి మొత్తం దుమ్ము లేపడమే, రౌడీలాగా దుమ్ము లేపడమే. సినిమాలో చూపిస్తారు కదా, క్లాస్ జరుగుతున్నా వచ్చి క్లాస్ రూమ్లోకి వచ్చి కొడతారు కదా, అట్లా కొట్టేవాడు ఆయన. మా నాన్న ఎందుకు లేడరా ఇట్లా అని నేను చాలా తెగ బాధపడేవాడిని. మా నాన్నకు ఆ స్వభావం లేదు, ఏం చేద్దాం చెప్పండి. కానీ నా దేవునికి ఓ స్వభావం ఉంది. ఏంటో తెలుసు, అది ప్రతీకార స్వభావము. హల్లెలూయా. ప్రతీకార స్వభావము. దేవుని యొక్క ప్రతీకార స్వభావమే నా భద్రత. కాబట్టి మా నాన్న నన్ను ఎవడేమన్నా కూడా పట్టించుకోలేదు కాబట్టి, నన్నే తిడుతూ నన్ను కొడుతున్నాడు కాబట్టి ఎవడేమన్నా కూడా నేను తుడుచుకుని పోయేవాడిని. నేనెందుకు బాధపడాలా, నేనెందుకు చెప్పాలా, నేనెందుకు తన్నించుకోవాలా, ఎవరు చెప్పారని సర్దుకుంటూ పోతున్నా. నాకు ఎక్కడ భద్రత ఉంది చెప్పండి. ఎవడన్నా కొట్టాలనుకుంటే కూడా లక్షణంగా కొట్టసేయచ్చు. వాళ్ళ ఆయన పట్టించుకోడరా, ఏం పట్టించుకోడు. వీడిని కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపిస్తాడు. వాళ్ళ నాన్న ఏం పట్టించుకోడు. సో నిన్ను ఎవరైనా హింసిస్తున్నా, దూషిస్తున్నా, నీ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నా, కలలు గంటూ ఉన్నట్లయితే దేవుడు పట్టించుకోడు అన్నటువంటి విషయం ఉందనుకోండి, నీకు ఇంకేం భద్రత ఉంటుంది? ఎవడు పడితే వాడు తొక్కేస్తాడు. ఉప్పులో సారం ఉండాలండి. ఉప్పులో సారం లేకపోతే మనుషులు త్రొక్కేస్తారంట. ఇప్పుడున్నటువంటి కాలంలో ఈ దేవుని యొక్క స్వభావం గురించిన ప్రత్యక్షత నీకు లేకపోతే, ఆ ప్రతీకారం తీర్చే దేవునిని నీవు ఇన్వాల్వ్ చేయడం నీకు చేత కాకపోతే, ఒక క్రైస్తవునిగా, దేవుని కుమారుడిగా జీవించడం చాలా 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 కష్టం. కొంతమంది సమాజంలో ఉంటే నీ కుటుంబం రేపొద్దున ఉండదు. కొంతమంది సమాజంలో ఉన్నారు, నీ కూతురు పైన, నీ కొడుకు పైన కన్నేసి ఉన్నారు. ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా. కాబట్టి వారు నిన్ను ముట్టక మునిపే, వారు నీ కుటుంబాన్ని పాడు చేయక మునిపే, వారు నీ సంఘాన్ని పాడు చేయక మునిపే ప్రతీకార స్వభావం కలిగినటువంటి దేవునిని ఇన్వాల్వ్ చేయాలి. దేవునిని నీవు ఇన్వాల్వ్ చేయకుంటే ఆయన పట్టించుకోడు. దిస్ ఇస్ అ వెరీ వెరీ సాడ్ ట్రూత్. బాధాకరమైన విషయము. ఇన్వాల్వ్ చేయకుంటే పట్టించుకోడు. స్వస్థత గోరుచున్నావా అని అడిగే దేవుడు, ప్రతీకారం తీర్చమంటావా అని కూడా అడుగుతాడు దేవుడు.
సంఘాలను పాడు చేసేవారు ఉన్నారు, సంసారాలను పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ఏం చేద్దాం వీళ్ళను? వాట్ షుడ్ వి డూ? ప్రతీకారము తీర్చే దేవునిని ఇన్వాల్వ్ చేయకుంటే సంఘాలు పాడైపోతూ ఉంటాయి, కుటుంబాలు పాడైపోతూ ఉంటాయి. సో యూ నీడ్ టు బీ ఆన్ అలర్ట్. యూ నీడ్ టు బీ ఆన్ అలర్ట్. సో ఇలాంటప్పుడు ఏంటి పరిష్కారం అంటే ప్రతీకారమే పరిష్కారం. అందరు చెప్పండి, ప్రతీకారమే పరిష్కారము. ప్రతీకారమే పరిష్కారము. ప్రతీకారమే పరిష్కారము. మొట్టమొదట భూమి మీద శపించిన వ్యక్తి ఎవరంటే దేవుడు. తండ్రి అయిన దేవుడు శపించాడు, యేసుక్రీస్తు ప్రభు శపించాడు. ఎవరిని? మనుషులను. ఎస్, మనుషులు శపించాడు. శపించమని ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? నేర్పించింది ఎవరు? న్యాయం అంటే ఏంటండి? తీర్పు తీర్చడం. నీకు క్షేమము, నీ శత్రులకు శిక్ష, దానినే తీర్పు అంటాం. న్యాయం తీర్చు ప్రభువా నాకు అని మనం అడిగినప్పుడు నీకు క్షేమము, నీ శత్రులకు శిక్ష. న్యాయం చేయమని అడిగాడు దేవుడు. అలా ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి అని నేర్పించిందే యేసుక్రీస్తు ప్రభు. నీ శత్రులను క్షమించు, ప్రేమించు అని చెప్పినటువంటి దేవుడే న్యాయం కోసం మొరపెట్టు అని కూడా దేవుడు నేర్పించాడు. జాగ్రత్త వినండి. ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక హద్దు అనేది ఉంటుంది, ఒక లైన్ అనేది ఉంటుంది. ఆ లైన్ దాటితే దేవుని యొక్క ప్రతీకారము ఎంటర్ అయిపోతుంది. ఆ లైన్ దాటి, ఆ లైన్ వరకు దేవుడు ఏమంటాడు తెలుసా? క్షమించు, 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 తట్టుకో, ఓడ్చుకో, ఏం కదలే అని ఒక లైన్ వరకు అంటాడు. ఆ లైన్ దాటిందంటే నువ్వు పక్కకు రా అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హవ్వ ఏమనుకునిందంట? ఆదము ఒకటి చెప్తే హవ్వ ఇంకోటి అర్థం చేసుకుంది. పండు తింటే చచ్చిపోతాము అని హవ్వతో చెబితే హవ్వ ఏమర్థం చేసుకుని సాతానుతో తెలుసా? మేము ఆ పండును ముట్టకూడదు అనింది. అంటే హవ్వతో ఆ సర్పము సాతానుగాడు అన్నాడు, ముట్టి చూడు ఒకసారి, నువ్వు ట్రై చేయి. ముట్టుకుంది, ఏం కాలే. చూసావా, ఏం కాలే. ముట్టుకుంటే ఏం కాలే, ముట్టుకుంటే చేస్తావని చెప్పావు కదా, ఏం కాలే చూడు, తిన్నా కూడా నువ్వు చావు, బ్రతుకుతావు అన్నాడు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రతీకారము తీర్చే దేవునిని నీవు ఇన్వాల్వ్ చేయవలసిన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. ఇన్వాల్వ్ చేయకపోతే నీవు ఉండవు భూమి మీద, నీ కుటుంబం ఉండదు భూమి మీద, నీ పరిచర్య ఉండదు భూమి మీద, నీ పిల్లలు ఉండరు భూమి మీద. నిజంగా జరిగింది చెప్తున్నాను, నిజంగా జరిగింది. ఒక ఇంట్లో ఒక ఆయన నా కడుపులో ఎలకలు తిరుగుతున్నాయన్నాడంట. నా కడుపులో ఎలుకలు తిరుగుతున్నా అంటే వాళ్ళ భార్య తెచ్చి ఇదిగో మందు అని మందు ఇచ్చిందంట. మందు ఇస్తున్నా ఆయన చచ్చిపోయాడంట. పోలీసులు వచ్చి అడిగారు. నిజంగా జరిగిందండి, ఇది కథ కాదు. అంటే మా ఆయన కడుపులో ఎలకలు తిరుగుతున్నాయని చెప్పాడండి, అందుకు ఎలకల మందు పెట్టాను, ఎలకలు చచ్చిపోయి ఆయన చచ్చిపోయాడు, ఆయన బతుకుతాడు అనుకున్నాను అని ఎంతో అమాయకంగా చెప్తే బేడీలేసి ఈడ్చుకొని పోయారు జైలుకి. ఇట్లాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. దయ్యాల గురించి జాగ్రత్త చెప్పలేదు యేసయ్య, మనుషుల గురించి జాగ్రత్త అన్నాడు. మనుషుల గురించి జాగ్రత్త పడ. రెండవ రాకడ గురించి, నీ రాకడకు సూచనలు ఏంటి ప్రభువా, నీ రాకడ గురించి సూచనలు ఏంటి ప్రభువా అని అడిగితే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండు అన్నాడు ప్రభు. యూ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ పీపుల్, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద పీపుల్. హల్లెలూయా. క్లీన్ అయిపోవాలి.
సొలొమోను రాజ్యం ఎప్పుడు స్థిరపరచబడిందో తెలుసా? చదవండి. సొలొమోను రాజ్యం ఎప్పుడు స్థిరపరచబడిందంటే శత్రువులంతా తొలగిపోయినప్పుడు సొలొమోను రాజ్యము స్థిరపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ లైన్ వరకు దేవుడు శత్రువులను అనుమతిస్తాడు. అటువంటి శత్రువులు ఉన్నప్పుడు మనం బలపడతాం. ఒక లైన్ దాటి ముందుకెళ్తున్నారంటే దేవుని యొక్క ప్రతీకారం ఎంటర్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలను వాడుకొని మనము బలవంతులు కావాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక టైంలో నా కారుకు డ్రైవింగ్ చేసేదానికి పోటీ పడేవారు. నేను డ్రైవ్ చేస్తానని అంత దేవుడు మహిమకరమైనటువంటి కాలమును ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఒక టైం వచ్చింది, నో డ్రైవర్. అందరూ చేతులు కాళ్ళు అందరూ ఎత్తేసారనమాట. డ్రైవర్ లేడు, ఏం లేడు. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా డ్రైవర్ లేడు, ఏం లేడు, నేను సేవ చేయను, నేను మానుకుంటాను అని లేదు. ఏం చేశాను? నేనే మళ్ళీ మొదలు పెట్టాను డ్రైవింగ్. హల్లెలూయా. చాలా సంవత్సరాల తర్వాత నేనే మళ్ళీ డ్రైవింగ్ మొదలుపెట్టాను. మొన్న ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ నా ప్రక్కన కూర్చొని నేను డ్రైవింగ్ ఒక 50 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత అంటున్నాడు, ఏంది సార్ మీరు ఇంత బాగా డ్రైవ్ చేస్తున్నారు? ఫార్చునర్ కారు ఇంత బాగా అసలు సేఫ్గా డ్రైవ్ చేసే వాళ్ళలో మీరు ఒకరు సార్ అన్నాడు. మీరు డ్రైవ్ చేస్తున్నారంటే హాయిగా కళ్ళు మూసుకొని పడుకోవచ్చు సార్ ఎవరైనా కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ఆశ ఏమిటంటే 100 సంవత్సరాలు వచ్చినా కూడా నేను డ్రైవింగ్ చేయగలగాలి. హల్లెలూయా. ఏ విషయానికి కూడా నేను ఎవరి పైన ఆధారపడవలసిన అవసరం నాకు ఉండకూడదు, అంతే. హల్లెలూయా. ఎవరైనా సహాయం చేశారా? ప్రైజ్ ద లార్డ్. సహాయం చేయలేదా? నేను చేసుకుంటా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక లైన్ వరకు దేవుడు అనుమతిస్తాడండి. ఆ లైన్ దాటిందంటే అమ్మో దేవుడు టాలరేట్ చేయడు. నీవు కూడా టాలరేట్ చేయకూడదు. ప్రతీకార అధ్యాయం ఒకటి ఉంది బైబిల్లో. ఎవరైనా చెప్పగలరా? ప్రతీకార అధ్యాయం. ఆ అధ్యాయానికి పేరు పెట్టాను నేను, చాప్టర్ ఆఫ్ వెంజెన్స్. చెప్తారా? ఈ మధ్యలో పందెం వేయాలంటే భయం అవుతుంది. కాబట్టి నేను పందెం ఏమి వేయను. చెప్తారా? ప్రతీకార అధ్యాయము. కీర్తనలు 8. చెప్పండి, ఇంకా చెప్పండి. ఉంటాయి అంటే ఆ పదాలు వచ్చినవన్నీ ఉంటాయి, కానీ ఒక అధ్యాయం అంతా దాని చుట్టే తిరుగుతుంటుంది అనమాట. అధ్యాయం అంతా దాని చుట్టే తిరుగుతుంది. రాళ్ళు వేయండి, కొంచెం మైండ్కి పని పెట్టండి, నిద్రపోవద్దు. నేను వాక్యం చెప్పినా కూడా నిద్రపోతున్నారంటే అసలు నిజంగా. ఒక ఆయన అన్నాడు, సార్ నిజంగా నాకు రాత్రంతా నిద్ర పట్టదు సార్, మీ వాక్యం వినేటప్పుడు మాత్రం బాగా నిద్ర పడుతుంది సార్. మీరు దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినారు మేడం. మీరు దగ్గరకు వచ్చేసి మీరు ఇది కాదు అనుకుని వెళ్ళిపోయినారు అన్నమాట. నిండిందా కడుపు? యెషయా గ్రంథము. మళ్ళీ మేడం అంటున్నారు, ఇప్పుడు కీర్తన దగ్గరకు వచ్చారు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఇది మనం చాలా ఇంతకు మునుపు వేరుగా అనుకున్నాం. అది అభిషేకం గురించినటువంటి వాక్యము అని మనం అనుకున్నాం. అభిషేకం గురించినటువంటి వాక్యము. యేసు ప్రభు కూడా ఇదే అధ్యాయాన్ని ప్రస్తావించారు అని మనం అనుకున్నాం. అయితే ఇవన్నీ జరిగేదానికి మూల కారణం చూడండి, 2వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన
దినమును ప్రకటించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ మెసేజ్లో నేను చెప్పాను, ప్రాఫిట్స్ ఆర్ ద ఏజెంట్స్ టు ఎస్టాబ్లిష్ డివైన్ జడ్జ్మెంట్స్, టు ప్రొనౌన్స్ గాడ్స్ వెంజెన్స్. దేవుని యొక్క పగను, దేవుని యొక్క పగను విడుదల చేసే వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు. హల్లెలూయా. అందుకే దేవుని చేత నీ పైన, నీ కుటుంబం పైన నియమించబడినటువంటి ప్రవక్త మాటలు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యము. వారు మాట్లాడితే మీరు జీవిస్తారు, వారు మాట్లాడితే నష్టం జరిగేదాన్ని కూడా ఆస్కారం ఉంది. దేవుని చేత నియమించబడినటువంటి వారు అందరూ కాదు. దీనిని ఆధారం చేసుకుని చాలామంది పాస్టర్లు వారి సభ్యులను మ్యానిపులేట్ చేస్తారు. ఓ నేను శపిస్తాను చూడు అంటారనమాట. అలా కాదు. యెహోవా హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. వాట్ ఈస్ గాడ్స్ వెంజెన్స్? దేవుని యొక్క ప్రతీకారము ప్రకటించబడితే, ఎందుకు ప్రకటించబడుతుంది? ఎందుకు దేవుని యొక్క ప్రతీకారం ఇక్కడికి వచ్చింది? ఎందుకు పగ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకు. హల్లెలూయా. ఎవరెవరు దుఃఖపడుతున్నారో, ఎవరి వలన దుఃఖపడుతున్నారో, ఎవరెవరు హింసిస్తున్నారో, ఎవరెవరు మిమ్మల్ని పీడిస్తున్నారో, ఎవరెవరు మిమ్మల్ని వెంటాడుతున్నారో, నీకు ఓదార్పు, నిన్ను ఓదార్చడమే దేవుని యొక్క పగ. నీ శత్రువులకు నిద్ర లేకుండా చేయడమే దేవుని యొక్క పగ. హల్లెలూయా. సో దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దుఃఖము, బాధ, బూడిద, తృణీకారం, తక్కువ స్థితి, హీన స్థితి, దీనులుగా చూడండి. 1వ వచనం చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నాడు, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఎవరైనా బంధించారా? ఎవరైనా నిన్ను చెరలో పెట్టారా? ఎవరైనా నిన్ను సతాయిస్తున్నారా? ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? ఎవరైనా మాటి మాటికి దుఃఖాన్ని కలుగజేస్తున్నారా? హింసిస్తున్నారా? నీ ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తున్నారా? నీకు మానసిక ఒత్తిడి కలుగజేస్తున్నారా? నిన్ను శపిస్తూ ఉన్నారా? వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? తన దాసులను పంపి, తన దాసులను అభిషేకించి, తన దాసుల నోట ప్రవచన వాక్కుల నుంచి పగను ప్రకటించమని దేవుడు చెబుతాడంట. హల్లెలూయా, 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 హల్లెలూయా. వారికేమో శిక్ష, మీకేమో దీవెన. చెప్పండి, నా శత్రులకు శిక్ష, నాకు దీవెన, నాకు దీవెన, నాకు దీవెన. హల్లెలూయా. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనంగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలములై ఉన్న పురములను బాగు చేదురు. ఎవరు? నాశనమైనటువంటి వ్యక్తులు, బాగు చేయ శక్యముగానటువంటి జీవితాలు కలిగినటువంటి వ్యక్తులంట దేవుని యొక్క కృపను పొందుకున్న తర్వాత అనేకులను బాగు చేస్తారంట, అనేక జీవితాలను కడతారంట, అనేక కుటుంబాలు కడతారంట, అనేక సంబంధాలు కడతారంట. హల్లెలూయా. లెట్ యువర్ వూండ్స్ హీల్ అదర్స్ వూండ్స్. మీరు పొందిన గాయాలను బట్టి అనేకుల గాయాలు మాన్పివేయబడును గాక. సో నీతోనేమో దేవుడు ఇలా వ్యవహరిస్తాడు. ఇదే దేవుని యొక్క ప్రతీకారము. ఇలా వ్యవహరిస్తాడు. నీ గాయాలు మనుపుతాడు, నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, దయ్యాలను నిన్ను వేరు చేసేస్తాడు, స్తుతి వస్త్రం ధరింపజేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను విడిపించేస్తాడు. కొంతమంది మనుషులు ఏం చేస్తారు తెలుసా? తమ యొక్క బానిసత్వంలో పెట్టుకుంటారు, చెప్పు చేతుల్లో పెట్టుకుంటారు, కంట్రోల్లో పెట్టుకుంటారు. భీకరులు చెరపట్టబడిన వారు విడిపించబడుదురా? బలాఢ్యుల చేత చెరపట్టబడిన వారు విడిపించబడుదురా?
భీకర్ల చేత చెరపట్టబడిన వారు సహితము విడిపించబడతారు అంటాడు దేవుడు. హల్లెలూయా. బంధించబడ్డారా? ఎవరైనా బంధించబడ్డారా? కొంతమంది భార్యలు నాకు కాల్ చేసి, పాస్టర్ గారు నా భర్త బంధించబడ్డాడండి, నా భర్తను బంధించేశారు, నా భర్త కొంతమంది ఉచ్చులోకి వెళ్ళిపోయాడు. దేవుడు పగ తీర్చుకుంటే వారికి విడుదల కలుగుతుంది. హల్లెలూయా. వారికి విడుదల కలుగుతుంది, వారు విడిపించబడతాడు. పగ తీర్చుకునే దేవుని నీవు ఇన్వాల్వ్ చేయక విషయంలో, ఆ విషయంలో నీవు ఇన్వాల్వ్ చేయి. గ్లోరీ టు గాడ్. అన్యులు, 5వ వచనం, అన్యులు నిలబడి మీ మందలను మేపెదరు. ఏంటి అర్థం అంటే, నీకు తెలియని వాళ్ళు వచ్చి నీకు సహాయం చేస్తారు. నీకు తెలియని వాళ్ళు నీకు సహాయం చేస్తారు. నీవు ఎరుగని వారు నీ దగ్గరకు వచ్చి సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క చట్టము. పరదేశులు మీకు వ్యవసాయకులగుదురు. రాబో రోజుల్లో మీరు చూడబోతున్నారు, విదేశాల నుంచి వచ్చి మన పరిచర్యలో పనిచేయబోతున్నారు. విదేశాల నుంచి వచ్చి మన పరిచర్యలో పని చేయబోతూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. డేటు, టైము అన్నీ కూడా రాసి పెట్టుకోవచ్చు, వర్తమానం కూడా రాసి పెట్టుకోవచ్చు. హల్లెలూయా. మీ ద్రాక్ష తోట కాపర్లగుదురు, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. When the vengeance of God is under operation, దేవుని యొక్క ప్రతీకారం పనిచేసినప్పుడు నీవు దీవించబడతావు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. చెప్పండి, జనముల ఐశ్వర్యము నా యుద్ధకు వచ్చును. హల్లెలూయా. 7వ వచనం, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఉన్నారండి ఈ లోకంలో, అన్యాయస్తులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. నీ ఆస్తిని, నీ స్వాస్థ్యమును పట్టుకొని, తమది కాని దానిని పట్టుకొని పోరాడేదానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు ఈ లోకంలో. అందుకే ప్రతిదీ కూడా పక్కాగా ఉండాలి. ఏవైనా కూడా నోటి మాటతో ఏవి కూడా పోకూడదు. నోటి మాటలు అగ్రిమెంట్లు ఏవి కూడా చేసుకోకూడదు. కాలం మారిపోయింది, ఎప్పుడు ఎవరిలోకి ఏ దయ్యం దూరుతుందో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు విస్తరించినప్పుడు ఏం చేయాలి? దేవునికి చెబితే దేవుడు ఏమంటాడంటే, ఇది నాకు అసహ్యం అంటాడు. దేవునికి అసహ్యము, న్యాయము చేయుట నా దేవునికి ఇష్టము. హల్లెలూయా. నాతో పాటు చదివేవాళ్ళు నన్ను తిట్టినా కూడా మా నాన్న నన్నే తిట్టేవాడు. ఎవరితోనో గొడవ పడితే మా నాన్నకు చెప్పడమే మానేసే నేను. దేవుడు కూడా అలాగే ఉంటే ప్రార్థన మానేస్తాం, చెప్పము దేవునికి. కానీ దేవుడు అంటాడు, న్యాయము చేయట నాకు ఇష్టము. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. మా నాయన అహంకారాలను ఏమనకుండా దీనుని కొట్టేవాడు మా నాన్న. మా నాన్న కూడా అంతే. అంటే ఎవరితో గొడవకు అంటే ఎందుకురా మనకి ఇవన్నీ అంటాడు. ప్రతాపం అంతా ఇంట్లోనే చూపేవాడు అంతే. ఇల్లు దాడితే ఎవరితో గొడవ పడేవాడు కాదు. నేను, నా కుటుంబం, నా పిల్లలు అనేవాడు అంతే. న్యాయము చేయుట నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏదైనా ఎవరైనా పట్టుకొని ఉన్నారా నీ జీవితంలో? నీ ఇల్లు కావచ్చు, నీ స్థలం కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు. ఒకనొక టైంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన ఏమన్నా నాకు ఫోన్ చేశాడు తెలుసా? కొన్ని మేము అన్నీ చెప్పలేమండి, చాలా భయంకరంగా ఉంటాయి, మీకు నిద్ర రాదు కొన్ని విషయాలు చెప్తే. హాస్టల్ కదా, మాకు అన్నీ తెలుస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి ఇన్ఫర్మేషన్స్. ఆయన ఫోన్ చేసి చెప్పాడంటే, సార్ ఒక పాస్టర్ నా భార్యను తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, నా దగ్గరికి పంపించకుండా ఉన్నాడు సార్.
పాస్టర్, ఇంకొక ఆయనకు భార్య, ఆమెను తన కంట్రోల్లో పెట్టుకొని తన చర్చిలో పని చేసుకునేటట్లు చేసుకుంటూ ఆయన పంపించమంటే పంపించకుండా ఉన్నాడు. ఏం చేయాలండి? ఇట్లాంటి వాళ్ళను ముద్దు పెట్టుకుందామా? ఏం చెప్దాం? నా భార్యను స్వాధీనం చేసుకున్నాం, ఇంకో నా పిల్లల్ని కూడా తీసుకో అందామా? ఏమండి, అలా అర్థం చేసుకుందామా దేవుని యొక్క వాక్యం? కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు పొమ్మన్నాడు కదా దేవుడు. ఒక వస్త్రం ఇమ్మంటే 2 ఇమ్మని అన్నాడు కదా. అలా భార్యను స్వాధీనం చేసుకుని పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకుని అన్నామా? దట్ ఈస్ రిలీజన్. వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోతే నాశనం అయిపోతారండి. తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయన సొత్తు కాదు, ఆమె వేరే ఆయన సొత్తు. ఆయనకి ఇంకా ప్రేమ ఉందో, నా భార్య నాకు ఇంకా కావాలనుకున్నాడు ఆయన. ఇంకొక పాస్టర్ చెప్పు చేతల్లో ఉండిపోయింది, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, ఆయనతో ఉంది. ఈయన నా భార్య కావాలి, భార్య కావాలి, భార్య కావాలని మొత్తుకుంటున్నాడు. నువ్వేం మనిషివయ్యా అనుకున్నాను నేను. కానీ ఆయన కావాలనుకుంటున్నాడు. ఆమె కోరుకోవడం లేదు కదా బా నిన్ను అంటే, సార్ నా భార్య అమాయకురాలు సార్, పాపం సార్, అమాయకురాలు సార్, మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి సార్. ఏం భయపడద్దు, ఏమీ భయపడవద్దు, నేను ప్రార్థన చేస్తా, నువ్వు ప్రార్థన చేయి, న్యాయము నీ ప్రక్కన ఉంది. హల్లెలూయా. నా దేవుని యొక్క స్వభావం నాకు తెలుసు. ఆయన అంటాడు, ఒకని సొత్తును అన్యాయముగా తన కంట్రోల్లో పట్టుకొనుట నాకు అసహ్యము. అసలు ఇటువంటి వాళ్ళు నీకు పరిచయమే కాకూడదు, ఇటువంటి వాళ్ళు నీ యొక్క గుమ్మము కూడా తొక్కకూడదు. కొందరి గురించి నాకు అనిపిస్తుంది, నా ఇల్లు ఎందుకు తొక్కనిచ్చారా వీళ్ళను, వీళ్ళకెందుకు నీళ్లు పెట్టండి రా, వీళ్ళకెందుకు అన్నం పెట్టండి రా అనిపిస్తుంది. బాధపడే ప్రతి ఒక్కరి మీద కనికరము చూపద్దండి. బాధపడే కష్టపడే ప్రతి ఒక్కరి మీద కనికరము చూపద్దండి. ఎందుకు అంటే వాడు బలం పొందిన తర్వాత నీ మీద దాడి చేయాలని ఉంటాడు. బలం పొందడం ఆలస్యం, నీ మీద దాడి చేయాలని ఉంటాడు. డోంట్ ఫీడ్ యువర్ ఎనిమీ టు అటాక్ యూ. ఏం హక్కు ఉందని ఆయనకి ఇంకొకరి భార్యను తన కంట్రోల్ పెట్టుకుంటా ఏం హక్కు ఉంది? ప్రార్థన చేశాం, ధైర్యం చెప్పాను, ప్రార్థన చేశాం. నెల కూడా తిరగకముందే ఎవరైతే ఆయన భార్యను తన కంట్రోల్లో పెట్టుకున్నాడో ఫోన్ చేసి, నన్ను క్షమించు, నీ భార్యను నీ దగ్గరికి పంపిస్తున్నాను, తీసేసుకో అన్నాడు. ఈరోజు వారు కూడా వారు కలిసి ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. We need to involve the God of vengeance. మనం సేవించే దేవుడు కేవలం ప్రేమ స్వరూపి మాత్రమే కాదు, ఆయన పగ తీర్చుకునే దేవుడు. ఎవరైనా నీకు సంబంధించిన దానిని ఎవరైనా తమ స్వాధీనంలో పెట్టుకొని ఉంటే, నీవు దేవునికి మొరపెడితే, దేవా నువ్వు చెప్పావు కదా న్యాయం చేయట నాకు ఇష్టం అన్నావు కదా, నా పక్షంగా న్యాయం చేయను. ఆయన న్యాయం చేయని మొరపెట్టినప్పుడు, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, నా దేవుడు మాట తప్పడు. ఒకని సొత్తును అన్యాయముగా పట్టుకొనుట నాకు అసహ్యం అన్నాడు దేవుడు. గాడ్ హేట్స్ దాట్. గ్లోరీ టు గాడ్. 9 జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్య వారి సంతానం ప్రసిద్ధునందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందరు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందంటే, నీ శత్రులకు దిక్కు దేశ ఉండదో, నీ పిల్లలంట ప్రపంచ స్థాయి ఖ్యాతిని పొందుతారంట. హల్లెలూయా. యెహోవా ప్రతిదండన అంటే బాధపడుచున్నటువంటి నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. బాధ పెట్టే వారిని శిక్షిస్తాడు. నిన్ను అవమానపరిచిన వారందరూ కూడా నిత్య అవమానమును పొందుకుంటారు, నీకు మాత్రము రెట్టింపు ఘనత
రెట్టింపు ఘనత. వారు ఆకలిగా ఉంటారు, నువ్వు కడుపు నిండా తింటావు. వారికి దాహం అవుతుంది, నీళ్ళు ఉన్నా దప్పిక తీరదు, కళ్ళెదుట భోజనం ఉన్నా తినలేరు, కానీ నీవు మాత్రము సంతృప్తిగా తిని ప్రశాంతంగా ఎవరి భయం లేకుండా నువ్వు నిద్రపోతావు. దిస్ ఈస్ ద వెంజన్స్ ఆఫ్ గాడ్, వెంజన్స్ ఆఫ్ గాడ్, వెంజన్స్ ఆఫ్ గాడ్, వెంజన్స్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథము 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనం. పగ తీర్చుకున్న దినము నా మనసుకు వచ్చును, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఐ డిక్లేర్ 2025 is the year of God's vengeance in the name of Jesus. హల్లెలూయా. 2025వ సంవత్సరాన్ని యెహోవా పగ తీర్చుకునే సంవత్సరమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను ప్రకటిస్తున్నా. హల్లెలూయా. విముక్తి చేయదగిన సంవత్సరం, పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చను అంట. హల్లెలూయ, హల్లెలూయ. ప్రేమ సూరిపోయినటువంటి దేవునికి అటువంటి ఆలోచనలు వచ్చాయి అంటే ఇంకేంటండి, ఇంకా ఏంటి దిక్కు మనకు? ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కంట. దేవుడే మన పక్షమైన విరోధి ఎవడంట? దేవుడే మనకు విరోధి అయితే మనకు అడ్రస్ ఉంటుందా? మనకు అడ్రస్ ఉంటుందా? ఆల్వేస్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్. ఈ భయాన్ని ఎప్పుడు కూడా కలిగి జీవించండి. దిస్ ఇస్ అ హెల్తీ ఫియర్, హెల్తీ ఫియర్. భయాన్ని కలిగి జీవించండి. ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరి ఆస్తిని ముట్టుకునే దానికి ప్రయత్నం చేయొద్దు, ఎవరి కుటుంబాన్ని పాడు చేసేదానికి ప్రయత్నం చేయొద్దు, ఎవరి పిల్లల నాశనాన్ని కోరుకోవద్దు, ఇతరుల నాశనం కోరుకోవద్దు. ఏం పని ఉందండి మనకు చాలా ఉన్నాయి. పరుల జోలికి వెళ్ళొద్దు. వెళ్తే దేవుడు అడ్డుకుంటాడు, దేవుడు న్యాయమే చేస్తాడు. సో గనుక నీకు తెలిసిన శత్రువులైనా తెలియని శత్రువులైనా కూడా ఒక లైన్ వరకు దేవుడు సహిస్తాడు. కానీ అదే అంటాం కదా, వాక్యం ఉంటుంది కదా, ఏముంటుంది? మారు మనసు పొందా. నేను ఒక విషయం చెప్పమంటారా? ఎవ్వరికీ కూడా నిన్ను బాధించే అధికారం లేదు. ఎవ్వరికి కూడా నిన్ను విమర్శించే, నిన్ను బాధించే అధికారము లేదు. నిన్ను విమర్శించగలిగే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి దేవుడు. హల్లెలూయా. నేను కొన్నిట్లో చాలా పర్ఫెక్ట్, మీరు కొన్నిట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. నేను పర్ఫెక్ట్గా ఉన్న వాటిలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు పర్ఫెక్ట్గా ఉన్న వాటిలో నేను కూడా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఈ ప్రపంచంలో ఒకే ఒక పర్ఫెక్ట్ ఎవరో తెలుసా? యేసయ్య. హల్లెలూయా. ఆ మధ్య ఎవరో ఒక పాస్టర్ గారిని అడిగారంట, వైవాహిక జీవితము సవ్యంగా ఉండేదానికి ఒక సూత్రం చెప్పండి అని ఒక పాస్టర్, బాగా అనుభవజ్ఞులైనటువంటి పాస్టర్ గారిని అడిగారంట. అడిగితే ఆ పాస్టర్ చెప్పారంట, ఏమన్నారంటే భర్తతో చెప్పాడంట, అయ్యా నీ భార్య పర్ఫెక్ట్గా కావాలని ఎప్పుడు కోరుకోవద్దు అన్నాడంట. నీ భార్య పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా కావాలని ఎప్పుడూ కోరుకోవద్దు అన్నాడంట. భార్యతో కూడా ఏమన్నాడంటే, అమ్మా నీ భర్త పర్ఫెక్ట్గా ఉండాలని, మీ నాన్నలాగా ఉండాలని, మీ అన్నలాగా ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దమ్మా. మీరిద్దరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి యేసయ్య వైపు చూస్తూ జీవితం సాగించండి అని చెప్పాడంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నా భార్య మారాలి 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 మారాలని టైం వేస్ట్ చేసుకోవద్దు. మేడం గారు చిక్కగా నవ్వుతున్నారు, అనుభవంతో నవ్వుతున్నట్లున్నారు మేడం గారు. నా భార్యను మార్చు, నా భార్యను మార్చు, నా భార్యను మార్చు అని భర్త ప్రార్థన చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికి బదులుగా, దేవా నన్ను మార్చండి, నన్ను మార్చండి, నన్ను మార్చండి, నన్ను మార్చండి అని భర్తలు నన్ను మార్చండి. ఎలా? నీలాగా పర్ఫెక్ట్, నువ్వు ఒక్కడవే పర్ఫెక్ట్. నా భర్త పర్ఫెక్ట్ కాదు, నా భార్య పర్ఫెక్ట్ కాదు, మా నాన్న పర్ఫెక్ట్ కాదు. మనం అనుకుంటాం అంతే, మన వాళ్ళు పర్ఫెక్ట్ అని మనం కొట్లాటల్లో మనం మాట్లాడతాం అంతే. మా వాళ్ళే గ్రేట్, మా వాళ్ళే. అసలు ఎవడు గ్రేట్ కాదు, ఒక్కరే గ్రేట్, యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనం అందరం అంతే, తేడాగాలమే, మనం అందరం తేడాగాలమే. అడ్జస్ట్మెంట్ చేసుకొని
దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రేమ క్షమాపణ విస్తరింపజేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ముందుకెళితే పరలోకముని భూమి మీదనే మన కుటుంబాల్లో మనము అనుభవించగలము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన 1000 రెట్లుగా ఫలింపచేయును గాక.